గురుగారు, న్యాయ సంవిధానంలో అంకోల బీజ న్యాయం అంటే ఏమిటి? అంకోల వృక్షం అంటే ఊడుగ చెట్టు. ఈ ఊడుగ చెట్టు ప్రకృతిలో ఒక విచిత్రమైనటువంటి వ్యవహారాన్ని చేస్తుంది. ఆ ఊడుగ చెట్టుకున్నటువంటి ఆ కాయలన్నీ కింద పడతాయి, చెట్టుకు దూరంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆకాశంలో ఉరుములు మెరుపులు కనపడతాయో అప్పుడు అవన్నీ చెట్టు మొదటికి వచ్చేస్తాయి. అవన్నీ వరుసగా ఒకదాని వెంట ఒకటి అలా నడవటం ప్రత్యక్షంగా చూసిన వారు ఆశ్చర్యపోతారు. అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితురుహం సింధుస్సరిద్వల్లభం అంటూ ఈ అంకోల బీజం యొక్క ప్రవృత్తిని ఆదిశంకర భగవత్పాదులు శివానంద లహరిలో వర్ణిస్తూ, మనం సామాన్యమైన సమయాలలో జీవితమంతా సక్రమంగా నడుస్తున్న సమయంలో భగవంతుడి గురించి ఆలోచించం. ఎప్పుడైతే విపత్తు ఎదురవుతుందో అప్పుడు పరిగెత్తుకుంటూ దేవాలయానికి వెళ్తాం. పరీక్షల సమయంలో దేవాలయాలన్నీ విద్యార్థుల యొక్క సమూహంతో కెక్కిసి రాలటం మనం గమనిస్తూ ఉంటాం. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని ఇలా ఆర్తి కలిగినప్పుడు భగవంతుడిని ఆశ్రయించటం తప్పేమీ కాదు, అది ఒక భక్తి. అలాంటి అంకోల బీజ న్యాయము అంటే ఆపద కలిగినప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించటం, అవసరమైనప్పుడు తల్లిదండ్రులను ఆశ్రయించటం, ఇవన్నీ కూడా అంకోల బీజ న్యాయంగా న్యాయశాస్త్రం తెలియజేసింది.